వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నెల్లూరులో జరిగినటువంటి ఈ డిఎస్సి అక్రమాలు అన్న దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షల శిబిరం విఎస్ఆర్ కాలనీలో సంథింగ్ అక్కడ నేను ఆల్రెడీ చూసాం. గోవిందనామాలని ఏ విధంగా అపహాస్యం చేస్తూ వాళ్ళు చేశారు. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటు హెచ్చరిక కూడా చేయడం జరిగింది. రాజకీయాల కోసం ఇక దేవుడి నామాలను కూడా వదలరా, ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు సమస్యలు లేవా, ప్రజా సమస్యలు లేవా, చివరికి కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి గోవిందనామాల్ని రాజకీయ ప్యారడీలుగా మార్చే స్థాయికి దిగజారుతారా? నెల్లూరు వీఆర్సీ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిఎస్సి ఇతర రాజకీయ అంశాలని ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర నామాల్ని మీ రాజకీయ విమర్శలకు అనుగుణంగా మార్చి పాడడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. గోవిందనామం ఏమి మీ రాజకీయ నినాదం కాదు, అది కోట్ల మంది భక్తుల విశ్వాసం, అది సనాతన ధర్మానికి సంబంధించిన పవిత్రత. దాన్ని రాజకీయ వేదిక మీదకి తీసుకొచ్చి ప్యారడీ చేయడం అంటే కేవలం ఒక పాటను మార్చి పాడడం కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలను అవమానించడమే అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది, విధానాలను వ్యతిరేకించే హక్కు ఉంది. కానీ ఆ హక్కు ఎవరి విశ్వాసాన్ని కించపరిచే లైసెన్స్ కాదు. ఆ లైసెన్స్ ఎవరికి ఇవ్వలేదు. ఇంకా ఎంత దిగజారాలు మీ రాజకీయాలు? మీకు అసెంబ్లీలో బలం లేదు, ప్రజల్లో ఆదరణ లేదు. అందుకే చివరికి గోవిందనామాలతో కూడా రాజకీయ పోరాటం చేస్తున్నారా? రాజకీయ ఉనికి కోసం దేవుడి నామాన్ని ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలి. ధార్మిక విశ్వాసాలని కించపరిచేలా వ్యవహరించిన వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పార్టీ శ్రేణులకి ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఘటన మీద విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, కూటమి నేతలు నెల్లూరు చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ప్రారంభించారు. మీకు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించండి, పాలనని ప్రశ్నించాలి అంటే ప్రశ్నించండి. డిఎస్సి మీద కాకపోతే ఏ దిక్కుమాలిన దాని మీద పోరాడాలంటే పోరాడండి. కానీ ఇందులోకి తిరుమల శ్రీవారి గోవిందనామాల్ని రాజకీయ బురదలోకి రాగడం ఖచ్చితంగా సహించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం వెనుక ఉన్నది రాజకీయ ప్రత్యర్థి మీద కోపం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలని కాపాడాలి అనేటువంటి ఒక ఆవేదన. గోవిందనామం ఏమి రాజకీయ ఆయుధం కాదు, అదేమి రాజకీయ ప్యారడీ కాదు. భక్తి విశ్వాసాలతో చెలగాటమాడితే సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కరు చెప్తున్నారు రాజకీయాలు చేయండి, కానీ దేవుణ్ణి రాజకీయాల్లో లాగొద్దు. ప్రజాస్వామ్యంలో హద్దులు మీటితే పవన్ కళ్యాణ్ మాటల్లోనే చెప్పాలంటే ఇక సహించేది లేదు. వైసీపీ వాళ్ళకి బాగా ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతిసారి తిరుమల అపహాస్యం చేయడం, కానీ ఇష్టం వచ్చినట్టు కావాలని. ఇక్కడ ఇందులో కమ్యూనల్ ఇష్యూస్ తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రాపగండా కూడా కనిపిస్తుంది వాళ్ళు చేసే దాంట్లో. ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం లేదు చెప్పాలని. ప్రతిసారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగానే ఈ వ్యవహారాలు ఉంటున్నాయంటే ఒక కఠినమైనటువంటి శిక్ష పడితేనే తప్ప మిగతా వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడడం కానీ ఇలాంటి పనులు చేయడం కానీ ఆపుతారు. లేదంటే ఇంకా విచ్చలవిడిగా ఇలాగే ముందుకెళ్తూ ఉంటారు. సమాజంలో కూడా చైతన్యం రావాలి ఖచ్చితంగా. అక్కడికక్కడే అడ్డుకోవాలి. మాట్లాడితే స్టేషన్కి వెళ్ళడాలి, కేసులు పెట్టాలి మాత్రం కాదు. ఇక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పట్లేదు, కానీ తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆపి తీరాల్సిందే. ప్రతిసారి ఏంటి ఈ గొడవ, ఈ గోలాస? పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు, చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు, ఇంకొకళ్ళు హెచ్చరించారు. హెచ్చరికలతోటి సరిపోతున్నాయి తప్ప వాస్తవ రూపం దాల్చట్లేదు అక్కడ ఏది కూడా. వైసీపీ వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళకి అసలు ఈ భక్తి విశ్వాసాలు అనే దాని మీద నమ్మకాలు లేవేమో. నాస్తికులు కూడా కాదు, ఇంకా మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాలు వేరు. ఇలా జరుగుతున్నప్పుడు రే మన పార్టీ మనం ఈ సిద్ధాంతాన్ని పట్టుకుని ఉండాలి, ఇలా వెళ్ళకూడదు, మనం ఇలాంటి చేయకూడదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా అందులో లేరు అంటేనే ఇక రాజకీయాల్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఇక్కడ అర్థమవుతుంది అంటున్నారు. ఇన్నాళ్ళు సహించాం, భరించాం, ఉపేక్షించాం, వెయిట్ చేసాం, అంతా అయ్యింది. సహనం అనేది కట్టు దాటితే, సహనం నశిస్తే ఆ తర్వాత జరగబోయేది వేరు. దయచేసి శాంతి సామరస్యంతో ఉన్నప్పుడు అలాగే ఉందాం, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఇలాగే అపహాస్యం చేస్తాం అంటే వచ్చే రోజు చేతల్లో చెప్పాల్సి ఉంటుంది సమాధానం, మాటల్లో కాదు అనేదే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటిది. స్వామివారి భక్తుల ఆవేదన ఆగ్రహంగా మారక ముందే తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వవు అని చెప్పాలి. లేని పక్షంలో స్వామివారి భక్తుల ఆగ్రహాన్ని చవి చూస్తారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.